మెదక్ జిల్లాలో రైతు బీమా డబ్బుల కోసం చావు డ్రామా ఆడారు. బతికుండగానే చనిపోయినట్టు ఫేక్ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి రైతు బీమా సొమ్మును కాజేశారు. 3 వ్యక్తులు నకిలీ పత్రాలతో బీమా కింద అందించి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం పొందారు. లోకల్ లీడర్లు, ప్రజాప్రతినిధుల సపోర్టుతో ఇదంతా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. చనిపోయిన రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు 5 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 47,87,000 మంది రైతులను రైతు బీమాకు అర్హులుగా గుర్తించి ఎల్ఐసికి ప్రీమియం అమౌంట్ను చెల్లించింది. పేద రైతు కుటుంబాలకు ఇన్సూరెన్స్ అమౌంట్ కొంత ఆసరానిస్తోంది. మెదక్ జిల్లాలో ఇన్సూరెన్స్ డబ్బుపై ఆశ పెంచుకున్న కొందరు వ్యక్తులు బతికుండంగానే చనిపోయినట్టు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేశారు. మెదక్ జిల్లాలో 3 రోజుల్లోనే ఇలాంటి ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకొచ్చాయి. మెదక్ మండలం గుట్టకిందిపల్లి గ్రామంలో పిట్ల శ్రీను, ఎలిగడి మల్లేశం, లెంక మల్లేశంలు నకిలీ డెత్ సర్టిఫికెట్తో రైతు బీమా డబ్బులు కాజేశారు. పిట్ల శ్రీను బ్రతికి ఉండగానే అతని భార్య జ్యోతి శ్రీను 2021లోనే చనిపోయినట్టు రైతు బీమాకు అప్లై చేసింది. గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకొని అధికారులకు ఇచ్చింది. ఆ సర్టిఫికెట్ ఆధారంగా శ్రీను చనిపోయాడని నమ్మిన అధికారులు రైతు బీమా క్లెయిమ్ మంజూరుకు ప్రపోజల్ పంపగా ఎల్ఐసి నుంచి 5 లక్షలు మంజూరయ్యాయి. అవే కాకుండా మంజీరా బ్యాంకులో 2 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు కూడా మంజూరయ్యాయి. ఈ 2 ఇన్సూరెన్స్ డబ్బులు శ్రీను భార్య జ్యోతి తీసుకుంది. ఇదైతే మాకు తెలియదు. మొన్న భార్గవ మేడం వచ్చింది. భార్గవ మేడం వచ్చి నాకు ఇట్లా సంగతి అని చెప్తే అప్పుడు మాకు తెలిసింది. మొత్తం దేశం ఫోన్ చేస్తారు, మొత్తం ఊరు ఫోన్ చేస్తారు మొత్తము. సావలేవాలి ఆ సీరేమో గిట్టు బతకవేయడం, ఇంకోటైనా కొంపలను కొంపల దగ్గర బతుకమైన ఆ పిల్లలు మల్లేశం ఒళ్ళని ఉంటాడు. నా సంతకం ఎట్లా వచ్చింది, నేను సంతకం పెట్టలేదు. ఇక ఎలిగడి మల్లేశం కూడా బతికుండగానే 2023లో చనిపోయినట్టు అతని భార్య రైతు బీమా డబ్బు తీసుకుంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా డెత్ సర్టిఫికెట్ తీసుకొని రైతు బీమా కోసం దరఖాస్తు చేసింది. ఎల్ఐసి నుంచి వచ్చిన 5 లక్షలు శేషమ్మ తీసుకుంది. హవేలీ గన్పూర్ మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన లెంక మల్లేశం బతికుండగానే చనిపోయినట్టు సృష్టించి రైతు బీమా డబ్బులు కొట్టేసింది అతని భార్య పద్మ. ఏఈఓ గారు పిటిషన్ మేరకు గుట్టకిందిపల్లిలో ఇద్దరు బతికుండగానే వాళ్ళు రైతు బీమా క్లెయిమ్ చేయడం జరిగింది అని చెప్పేసి నాకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన 2021లో ఒకతను, 2023లో ఒకతను ఇద్దరు క్లెయిమ్ చేసిన సార్ అని నాకు పిటిషన్ ఇస్తే దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నాము. వాళ్ళు ప్రస్తుతానికైతే ఇండ్ల కాడ ఎవరు లేరు, పరారీలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకొని చట్టరీత్యా ఖచ్చితంగా రిమాండ్ చేస్తాము. ఖచ్చితంగా దీంట్లో వీళ్ళే కాకుండా ఎవరు ఇన్వాల్వ్ ఉన్నా కానీ వాళ్ళపైన చట్టరీత్యా చర్య ఖచ్చితంగా తీసుకుంటాం. ఈ వ్యవహారం వెనుక ఆయా గ్రామాల బడా నాయకులు, మాజీ సర్పంచ్లు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా వ్యవసాయ అధికారులకు రైతు చనిపోయాడని సమాచారం ఇవ్వగానే వారు అతని ఆధార్ కార్డుతో రైతు బీమాకు అర్హుడా కాదా అని తెలుసుకొని అర్హుడైతే నామినీ పేరుతో డెత్ సర్టిఫికేట్, బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు జిరాక్స్లను తీసుకొని ఎల్ఐసి పంపిస్తారు. ఇదంతా ఏం చేయకుండానే 3కి రైతు బీమా డబ్బు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఆఫీస్కు 15 లక్షలు ఏమో వచ్చిందండి. అది కూడా బరాబరి కట్టిపోయలేదు, సగం కట్టించిండు. వాళ్ళ కడుపు ఉంటుంది, కమెంటాడ పోయి కడుపు చూడదు. మొన్న దగ్గర ఒక 15 రోజులు కడుపు. దీనివల్ల మనం కఠినంగా చర్య తీసుకోవాలి. ఫేక్ సర్టిఫికెట్లతో రైతు బీమా డబ్బులను కాజేసిన వారిపై అగ్రికల్చర్ అధికారులు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేస్తున్నారు. ఏఈఓ భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డెత్ డ్రామా వెలుగులోకొచ్చింది. ఈ నెల 14న శ్రీను, మల్లేశంల గురించి ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో విచారణ చేపట్టారు ఏఈఓ. గ్రామానికి వెళ్లి ఎంక్వైరీ చేయగా శ్రీను, ఎలిగడి మల్లేశం ఇద్దరు బతికే ఉన్నట్టు నిర్ధారణ అయింది. అధికారులను తప్పుదోవ పట్టించి రైతు బీమా పొందిన 2 వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఏఈఓ. నామినీ సంతకం పెట్టి నా హస్బెండ్ చనిపోయాడని చెప్పేసి ఆ బ్యాంగిల్స్, మళ్ళీ మన కూడా ఏవైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ తీసేసి సంతకం పెట్టి ఇలా నా హస్బెండ్ చనిపోయింది, నాకు రైతు బీమా డబ్బులు కావాలని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత మేము అది చూసి అప్లోడ్ చేసాం. చేసిన తర్వాత డబ్బులు పడ్డాయి. తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే మన విలేజ్ నుంచి ఒకరు చెప్పడం జరిగింది, ఇక్కడ ఇట్లా ఈ ఫలానా వ్యక్తి చనిపోలేదు కానీ చనిపోయినట్టుగా కాగితాలు సృష్టించారు అని చెప్పడంతో మేము మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ వ్యక్తి ఉన్నట్టు నాకు కూడా
తెలిసింది. జిల్లాలో ఇప్పటికే క్లెయిమ్ అయిన రైతు బీమాలను సమగ్రంగా విచారిస్తే ఇంకా ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు జిల్లా వాసులు.